ఖలిస్తానీ ఉగ్రవాది హత్య కేసులో భారత్ పై అమెరికా చేస్తున్న ఆరోపణలను రష్యా ఖండించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అమెరికా ఆరోపణలు చేస్తుందని భారత్ కు అండగా నిలిచింది. అంతేకాక భారత్ లో జరుగుతున్న ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేసింది. గురుపత్వంత్ సింగ్ హత్యకు కుట్ర పన్నారంటూ భారత్పై అమెరికా ఆరోపణలు చేస్తోంది. తమ దేశ పౌరుడిపై జరిగిన హత్యాయత్నంలో భారత వ్యక్తుల ప్రమేయం ఉందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అమెరికా ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ విషయంలో రష్యా భారత్కు అండగా నిలిచింది. అమెరికా భారత్పై చేస్తున్న ఆరోపణలను రష్యా తోసిపుచ్చింది. వాటికి ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు చూపించలేదని తెలిపింది. అంతేకాక అమెరికా రష్యా సంచలన ఆరోపణలు చేసింది. భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవాలని అగ్రరాజ్యం ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలన్న ఉద్దేశంతో అక్కడి అంతర్గత రాజకీయ పరిస్థితులను అమెరికా అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిందని సంచలన ఆరోపణలు చేసింది. ఇది భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జకరోవా అన్నారు. ఇక కొద్ది రోజుల క్రితం మత స్వేచ్ఛలో భారత ఉల్లంఘనలకు పాల్పడుతోందని, సీఏఏపై తాము నిశితంగా పరిశీలిస్తున్నామంటూ అమెరికా ఓ నివేదికను విడుదల చేసింది. అయితే అమెరికా విడుదల చేసిన నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ అమెరికాను హెచ్చరించింది. యుఎస్సీఐఆర్ఎఫ్ అనేది పక్షపాతంతో వ్యవహరించే సంస్థ అని, రాజకీయ ఎజెండాతోనే అది పనిచేస్తుందని భారత్ ఆరోపించింది. భారత్లోని విభిన్న బహుళార్థ ప్రజాస్వామ్య విలువలు ఆ సంస్థకు అర్థం కావని, ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో ఇలా అమెరికా సంస్థ జోక్యం చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇక పన్నో హత్యాయత్నం ఘటనలో అమెరికా దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేకుండానే భారత్పై ఆరోపణలు చేస్తుందని రష్యా మండిపడింది. ఇప్పటి వరకు తమకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ కేసుకు సంబంధించి వాషింగ్టన్ నమ్మదగిన సాక్ష్యాలను ఇంతవరకు అందించలేదని, తగిన ఆధారాలు లేనప్పుడు ఈ అంశంపై ఊహాగానాలు చేయడం ఆమోదయోగ్యం కాదని మారియా బదులిచ్చారు. ప్రస్తుతం భారత్ అమెరికా మధ్య గురుపత్వంత్ పన్నో హత్యాయత్నం ఘటనపై వివాదం నెలకొంది. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది అయిన పన్నోపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. ఇప్పటికే ఈ కేసులో నిఖిల్ గుప్తా అనే భారతీయుడిని చెక్ రిపబ్లిక్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ హత్యాయత్నం వెనుక భారత గూఢచార సంస్థ రా ఉందని అమెరికా అధికారులు భావిస్తున్నట్టు కొద్ది రోజుల కిందట వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది. అయితే అమెరికా నిఘా వర్గాలు పన్నుపై హత్యాయత్నాన్ని అడ్డుకున్నట్టు తెలిపింది. అయితే ఈ హత్యాయత్నం వెనుక ఉన్న రా అధికారి విక్రమ్ యాదవ్ అంటూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అంతేకాక పన్ను హత్యాయత్నంపై భారత ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ బృందానికి ముందే తెలుసని తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని భారత్ ఖండించింది. ఇది చాలా సున్నితమైన అంశమని, ఆ నివేదిక నిరాధారమైన అనవసర ఆరోపణలు చేస్తోందని భారత్ తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇలాంటి ఊహాజనితమైన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చవని మండిపడింది. మరోవైపు కెనడా తీరుపై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కెనడా వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు హింసను సమర్థించే వారికి ఆశ్రయం ఇస్తోందని భారత్ ఆరోపించింది. కెనడాలో భారత దౌత్యవేత్తలకు బెదిరింపులు, వారు విధులు నిర్వర్తించకుండా అడ్డుకుంటున్నారని మండిపడింది. భారత్తో సంబంధం ఉన్న వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి కెనడా ఆశ్రయం ఇస్తున్నట్లు ఆ దేశానికి తెలియజేశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. వారిని అప్పగించాలనే భారత్ అభ్యర్థనలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, ఈ విషయాలపై తాము దౌత్య స్థాయిలో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇక ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో 3 భారతీయుల అరెస్టుపైన జైస్వాల్ స్పందించారు. భారత విదేశాంగ అధికారికంగా ఎలాంటి కమ్యూనికేషన్ జరపలేదని అన్నారు. ఈ రోజు వరకు కెనడియన్ అధికారుల నుంచి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు, సమాచారం అందలేదని, కెనడా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తుందన్నారు.